మరచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దారినే చేరదను నేను నీ దారినే చేరదను. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి మొదటి తెస్సలోని 4:15 నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చింది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించుచున్న వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరదము. ఆర్పాడముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకముండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృదులైన వారు మొదట లేతురు. ఆంబిదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు దేహముల మీద కొనిపోబద్దుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కరినొకడు ఆదరించుకొండి. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రం పాద సమయం మేమందరం కలిసి చేరి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తండ్రి, మీరే మా మధ్యకు వచ్చి మా మరలు ఆలకించి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మరి ముఖ్యంగా ప్రభువాన్ని ముద్రించిన ప్రభువారిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన విడిచిపెట్టిపోయిన ప్రభా బిడ్డలను ప్రభా మీరే ఆదరించండి నాయన. దుఃఖపడు వారి కన్నీళ్ళు వారు ఓదార్చబడతారని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బిడ్డలు దుఃఖము ప్రభా మీరు తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా బిడ్డలిద్దరినీ పేరు పేరు దీవించండి. అమ్మకు ప్రభా మంచి ఆదరణ తెచ్చేయండి. మహిళమని జ్ఞాపకం చేస్తుంది అయినా ప్రభా వృద్ధాప్యంలో ఉంటున్నారు, కలిగిన స్థితిలో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రభా వాళ్ళుడు ప్రభా నీ సన్నిధానం చేరి ఉండరు ప్రభా బిడ్డలిద్దరినీ ఆయన కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తున్నా భక్తులను దీవించండి నైనా. అదేవిధంగా కీర్తిగా మంచి ఏర్పాటు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు నమ్మిన బిడ్డలు మీరు ఎన్నడూ విడువని ఎడబాగని చెప్పిన గొప్ప తండ్రి. కృపా నీ సన్నిధిలో ఉన్న సమాధానం సంతోషం బిడ్డలకు మెండుగా దయచేయమని అడుగుతున్నాం. భూస్థాపన కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. రావాల్సిన వారందరూ సంతోషంగా సమాధానంగా వచ్చి ప్రభా బిడ్డని ప్రభా మంచిగా సంరోపించేటట్టు సహాయం చేయండి నాయన. స్తోత్రమైన జీవితకాలంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, రోగములు ఎదురైనప్పుడు ప్రభు ఆయనకి ఇచ్చిన జీవితం పెట్టి వందనములు స్తోత్రం తండ్రి. మేమందరం తండ్రి ఒకసారి నీ సన్నిధానంలో చేరి ఉన్నవారమే తెలుసుకొని ఈ లోకంలో జీవిస్తుండగా ప్రభు నీ ఎందుకు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి జీవించేటట్టు సహాయం చేయండి నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చూపించండి నాయన. ఈ గ్రహానికి రావాల్సిన ఓదార్పు మీరే దయచేయండి నాయన. సృష్టించిన దేవా, రక్షించిన దేవా, ఓదార్స్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. స్తోత్రం చేరి వచ్చిన బిడ్డలు, రక్త సంబంధికులు ప్రభు ఆశ్రమంలో ప్రభు వారి కుటుంబమును ప్రభు అదేవిధంగా దేవుడు ఉన్న కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేసిన అందరినీ ఓదార్చండి నాయన. కృప చూపించండి నాయన. రావాల్సిన వారి సకాలంలో సఫలం వచ్చేటట్టు సహాయం చేయండి. పుస్తకాల కార్యక్రమం బాగా జరిగేటట్టు సహాయం చేయండి. సంఘ సభ్యులందరినీ మీరే దీవించి ఆశీర్వదించదని త్వరలో రాబోతున్న మా కృప రక్షకుడైన యేసు ప్రభు పేరిట అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను స్వామి.